హాయ్ హలో వెల్కమ్ టు స్వరాజ్ హోమ్ ఫుడ్. ఈరోజు మనకు అందరికి ఇష్టమైన పప్పుచారు చేసుకుందాం. ముందుగా పప్పును కడుక్కొని శుభ్రంగా అందులో వాటర్ వేసుకొని ఆయిల్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పప్పు ఉడికేలోపు మనము చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. పప్పు ఉడికిన తర్వాత తీసి కలుపుకొని అందులో తగినంత కారం వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మగ్గనిద్దాం. అందులోనే అల్లం, పసుపు, అల్లం వెల్లి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం. మూత తీసుకొని ములక్కాయలు మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసుకొని మసలనివ్వాలి. మసలాగా ఇందాక మనం ఉడికించిన పప్పును అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని బాగా మసలనిద్దాం. బాగా మసలిన తర్వాత మనకు పప్పుచారు రెడీ. వేడి వేడి పప్పుచారు రెడీ.